తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నతో పాటు ప్రధాన నిందితుడు ప్రణీత్ రావును పోలీసులు కస్టడీకి కోరనున్నారు. ఆ ముగ్గురిని కలిపి విచారించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చంచల్గూడ జైల్లో డిమాండ్ ఖైదీలుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న తాము ఫోన్ ట్యాపింగ్ చేశామని అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేశామని అంగీకరించినట్లు సమాచారం. వారిచ్చిన సమాచారం మేరకు నాగోలు మూసి వంతెన కింద హార్డ్ డిస్క్ల భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు విచారణ సమయంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, రాధాకిషన్ పేర్లను నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఆధారాల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావును విచారిస్తున్న క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదంతా అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే సాగినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు ప్రణీత్ రావు వాంగ్మూలంలో వెల్లడించాడు. అయితే ఇందులోనే మరో కొత్త అంశం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. పోలీసు అధికారులు ఎన్నికల సమయంలో టీపీసీసీ అధినేతగా ఉన్న రేవంత్ను ప్రత్యేకంగా టార్గెట్ చేయడమే కాదు, ఆయన ఇంటికి దగ్గరలో ప్రత్యేక డివైజ్లతో ట్యాపింగ్ సెంటర్ను నిర్వహించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అత్యాధునిక డివైజ్లతో రేవంత్ ఇంట్లోని వారి సంభాషణలు, వారి ఫోన్ కాల్స్ను రహస్యంగా విన్నట్లుగా ట్యాపింగ్ అంశంపై దర్యాప్తు చేస్తున్న అధికారుల దృష్టికి వచ్చిందని సమాచారం. ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన ప్రత్యేక డివైస్తో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ఒక సాంకేతిక నిపుణుల్ని కన్సల్టెంట్ పేరుతో వినియోగించుకున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఇలాంటి పరికరాలు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాతే వినియోగించాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లుగా సమాచారం. ఈ పరికరం 300 మీటర్ల పరిధిలో ఉండే ఎలక్ట్రానిక్ డివైస్లలో చొరబడి వాటి మైక్రోఫోన్ ఆన్ అయ్యేలా చేస్తుందని చెబుతున్నారు. ఆ పరిధిలో ఉండే వైఫై, ఇంటర్నెట్ డేటాతో కనెక్ట్ అయిన ఎన్ని ఫోన్లు, స్మార్ట్ టీవీలు, అలెక్సా వంటి టూల్స్ కూడా ఈ డివైస్ పరిధిలోకి వస్తాయని చెబుతున్నారు. రేవంత్ ఇంటికి సమీపంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి వారి కుటుంబ సభ్యుల మాటల్ని కూడా రహస్యంగా విన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.